ప్రేజ్ ద లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. సమస్త ఘనత మహిమ ప్రభావములు మహోన్నతుడైన యేసయ్యకే కలుగును గాక. ఆమేన్ ఆమేన్. అందరం రెండు చేతులు ఎత్తి నిండు హృదయంతో స్తోత్రం చెబుదామండి. స్తోత్రం చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభు మనకు అనుగ్రహించనిక నూతన దినాన్ని బట్టి నిండు హృదయంతో స్తోత్రం చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు, ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజువు, నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజువు, ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు, ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు. సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలి గోనినా, నాతో పాటు అందరూ ప్రభు స్తుతించాలి. సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలి గోనినా, నీ పిల్లలు ఆకలితో అలమటింతురా నీ ఉన్నంత వరకు. ఆశ్చర్యకరుడైన యేసయ్యకు నిండు హృదయముతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. ఎత్తిన చేతులను అటు ఇటుగా మరి వాటిని అల్లాడిస్తూ ప్రభుని స్తుతించండి. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభు ఇచ్చిన మనకిచ్చిన నూతన దినాన్ని బట్టి, ఉదయకాల సమయాన్ని బట్టి, ఉదయకాల కృపతో దేవుడు మనల్ని నింపి మరి ఈరోజు చేయబోతున్న ప్రతి పనుల్లో నా ప్రభు అడుగడుగున మనకు మరి సహాయం కలుగునట్లుగా, ఈరోజంతా మనకు కృప క్షేమం కలుగునట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజంతా మీకు కృప క్షేమము శుభం కలుగునుగాక. అలాగే ఈరోజు ప్రయాణం చేస్తున్న ప్రియులను బట్టి, ఉద్యోగాలకు వెళ్తున్న వారిని, వ్యాపారాలకు వెళ్తున్న ప్రియులను, అలాగే దూర ప్రయాణం చేస్తున్న వారిని, ఇతర దేశాలకు వెళ్తున్న ప్రియులను బట్టి, చదువుకుంటున్న వారిని బట్టి, చదువుల కోరిక వెళ్తున్న మరి వారిని బట్టి, ఉద్యోగాలకు వెళ్తున్న వారిని బట్టి, ఈరోజు మరి పెళ్ళిళ్ళు జరుపుకుంటున్న ప్రియులను బట్టి, పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్న వారిని బట్టి నిండు హృదయంతో వారిని అందరిని ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం స్తోత్రం చెప్పాలి. చేతులెత్తి స్తోత్రం, చేతులు ఊపుతూ స్తోత్రం చెబుదాం. ఎత్తిన చేతులను ఊపుతూ స్తోత్రం 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 స్తోత్రం. మన దేశాన్ని బట్టి, దేశ ప్రధానమంత్రి, అలాగే మన రాష్ట్ర ప్రజలను బట్టి, ఏపీ తెలంగాణను బట్టి, మరి ముఖ్యమంత్రులను, ప్రజలను బట్టి, మన దేశంలో జరుగుతున్న పరిచర్యను బట్టి, సంఘాలను బట్టి, స్వచ్ఛంద సేవ, క్రైస్తవ సేవా సంస్థలను బట్టి, చారిటీస్ని బట్టి, స్కూల్స్, కాలేజీ, అనాథాశ్రయాలు, వృద్ధాశ్రయాలు, అలాగే హాస్పిటల్ చారిటీస్ని బట్టి, మరి జరుగుతున్న సేవలను బట్టి మన దేశం అంతా కూడా దీవింపబడినట్లుగా, మన ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రులను ఆశ్రయించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం. సేవకులను దేవుడు ఆశ్రయించినట్లుగా, దేవుడు కాపుదలు దయచినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం స్తోత్రం. అనారోగ్యంగా ఉంటున్న వారిని దేవుడు ముట్టి సంపూర్ణ ఆరోగ్యం, సంతానం లేని వారికి సంతానం దేవుడు దయచేసి, వివాహం కాకుండా ఉంటున్నట్టు వారికి మంచి జీత భాగస్వాములను దేవుడు ప్రసాదించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్య కృపా పరిచర్యలను బట్టి, పరిచర్య సేవ చేస్తున్న మమ్మలను బట్టి, కుటుంబాన్ని బట్టి, సంఘాన్ని బట్టి, మరి సహకరిస్తున్న ప్రియులను బట్టి త్రియేక దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్.
హల్లెలూయా. సర్వగణత మహిమ ప్రభావములు మహోన్నతుడైన యేసయ్యకే కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అందరూ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. बोलो यीशु महाराज की जय, आने वाला खुदा मसीह की जय, మన యేసు స్వామికి జై. అందరి వందనాలండి. మరి దేవుని వాక్యం చూద్దాము. ఈరోజు దేవుని మాట వాగ్దానం డైలీ బ్రెడ్కి అంతా అరుణోదయ ప్రార్థనలో 103వ కీర్తన 5వ చరణాన్ని చదువుతాను. 103 దావీదు కీర్తన 103 5వ చరణము లాస్ట్ వర్స్. మేలులతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. హల్లెలూయా. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. మేలు, రకరకాల మేలులు ఉన్నాయి కదండి, రకరకాల మేలులు. మరి గొప్ప మేలు చేశాడండి దేవుడు అంటారు కదా, అంటారన్నారా? గొప్ప మేలు. మరి తప్పు కదండి, తప్పు కాదు. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేశారు, పిల్లలు పుట్టారు, మీ పిల్లలకి పిల్లలు పుట్టారు, 2 అమ్మాయిలు పుట్టారు, అబ్బాయి కావాలని ప్లాన్ చేస్తున్నారు. తప్పు కాదు కోరుకోవడం, ఎందుకంటే అన్నా కూడా కోరుకుంది కదా, తప్పేమీ కాదు. మరి 3వ సంతానముగా గర్భఫలము అబ్బాయి కలిగాడు అనుకోండి, అబ్బా దేవునికి స్తోత్రం, మాకు దేవుడు మేలు చేశాడు. ఆ మేలులో ఏముందంటే తృప్తి. దేవుడు చేసే మేలులో తృప్తి ఉంది. ఏముందండి? తృప్తి ఉంది. మరి 5 రొట్టెలు 2 చేపలు అంతే కదండి. కొంచెమే, అది కొంచెమే. కానీ దేవుని చేతులకు ఎప్పుడైతే అది వచ్చిందో తృప్తి కలిగింది, అందరికీ మేలు కలిగింది. ఏం కలిగిందండి? మేలు కలిగింది. అందరూ తృప్తిగా ఉన్నారు. హల్లెలూయా. ప్రియులారా, మరి వాక్యం ఉంటుంది ఇక్కడ 5లో, మేలుతో నీ హృదయమును. ఏంటండి? హృదయము, సంతోషం ఇక్కడ ఉండాలి కదా. ఇక్కడ సంతోషం ఉందంటే మొహంలో గ్లో కనబడుద్ది కదా, మొహంలో మరి ఆ కళ, మరి ఆ తలుక్కుమనొద్ది అనమాట, తలుక్కుమంటుంది, మెరిసిపోద్ది మొహం. హృదయం సంతోషంగా ఉండాలి, హృదయం సంతోషంగా తృప్తిగా ఉండాలి. మేలుతో నీ హృదయం తృప్తిపరచుచున్నాడు. తృప్తిగా మనకు నచ్చిన భోజనం ఉందనుకోండి, మనకు నచ్చిన ఒక ఐటెం, 1-2 ఐటెంలు ఎదురుగా ఉన్న టేబుల్ మీద తింటాం కదా. ఎలా తింటాము? తృప్తిగా తింటాం కదా. హృదయం సంతోషిస్తూ ఉంటుంది. నచ్చనిది బలవంతం ఏం కాదు, ఆరోగ్యానికి మంచిదని పెట్టామనుకోండి, ఏం కాదు తింటాం, ఆరోగ్యానికి మంచిది నాకు నేను తినను, ఇక్కడ బాగాలేదు, మైండ్లో బాగాలేదు, ఇక్కడ నచ్చట్లేదు, ఇక్కడ నచ్చట్లేదు. కాబట్టి నీ ఒత్తిడితో తిన్నామనుకోండి, తృప్తి ఉంటుందా? ఉండదు. ఏమండి? దేవుని మేలు. ఏ మేలు అండి? ఎవరి మేలు? దేవుడు మేలు చేసి మన హృదయాన్నంట తృప్తిపరుస్తాడంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వివాహాలు కాకుండా ఉంటున్నారా అంటే, మంచి సంబంధాలు రాకుండా, మీరు కోరుకునే సంబంధం నా ప్రభు ఈరోజే దయచేయనుగాక. సొంత గృహాలు లేవా? సొంత గృహాలతో ఆ మేలుతో మీ హృదయాన్ని తృప్తిపరచునుగాక. ఉద్యోగుల విషయంలో, డబ్బుల విషయంలో నేను నిజంగా చెప్తున్నానండి. మరి దేవుని బిడ్డగా, దేవుని కుటుంబముగా పిలువబడుతున్న ప్రతి క్రైస్తవ కుటుంబము తలగా ఉండాలి. ఏ విషయంలో కొదవ ఉండకూడదు. మనము పైవారిగానే ఉండాలి. దేవుడిని దీవించి మేలుతో నా ప్రభు మీ హృదయాలను తృప్తిపరచును గాక. ఆమేన్. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, వాక్యం ఉన్న నీ ప్రియబిడ్డలను దీవించి ఆశీర్వించండి. మేలుతో వారి హృదయాలను తృప్తిపరచండి. తృప్తిగా ఉండాలి, హృదయాలను తృప్తి చెందాలి.
తృప్తి చెందాలంటే నువ్వు మేలు చేయండి ప్రభా, మేలు చేయండి. ఈరోజంతా మేలులతో నింపమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీకును మీ కుటుంబాలకును ప్రభు రాకడ వరకు తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.